హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ స్వాగతం. చూద్దాం రండి ఛానల్కి. లాస్ట్ వీడియో అయితే ఫెయిల్యూర్ అటెంప్ట్ చూసారు కదండి. సో ఈరోజు మన రంగోలీ సెకండ్ అటెంప్ట్కి రెడీ అయిపోయాను. ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం మిస్ అయింది, కొంచెం కాదులేండి, మొత్తం అయితే ఫెయిల్ అయింది అనుకోండి. కానీ ఈసారి ఫుల్ ప్రిపరేషన్తో అండ్ ఇంకా కలర్స్తో కూడా వచ్చేసానండి మా ముందుకి. సో చూద్దాం రండి. ఫస్ట్ మన దగ్గర ఉన్న కలర్స్ చూడండి, చాలా అయితే కలర్స్ తీసుకొచ్చాను. అవైతే నేను జెప్టోలో ఆర్డర్ చేశాను. మెయిన్ అయితే ఇక్కడ స్ప్రెడ్డింగ్ అనేది ఒక మంచి టెక్నిక్ అని అయితే నాకు తెలిసింది. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసి స్టెన్సిల్ ఎంతవరకు డిజైన్ ఉందో ఆ మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ స్టెన్సిల్లో మనకుండే అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పైన స్ప్రెడ్ చేసిన ముగ్గు పిండిని కూడా మళ్ళీ మనం బాక్స్లోకి తీసుకొని రీయూజ్ చేసేసుకోవచ్చు. చూసారా, ఇదేనండి నేను చెప్పిన కలర్స్. ఇవైతే టోటల్ 9 కలర్స్ వచ్చాయి. నేనైతే జెప్టోలో ఆర్డర్ చేశాను. ఈవెన్ బాటిల్స్తో 70 రూపీస్కి వచ్చిందంటే నాకైతే చాలా వర్దీ అనిపించింది. సో ఇవైతే ఈజీ టు పెట్టడం కూడా డిజైన్స్. సో ఆఫీస్కి వెళ్ళే వారికి లేకపోతే బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి డిజైన్స్ ముగ్గులు వేయడం కొంచెం టైం పడుతుంది కదండి. అలాంటి వాళ్ళకి స్టెన్సిల్ అండ్ ఈ కలర్స్ రంగోలీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఏమైనా అసలు ముగ్గుకి కలర్స్ వేస్తే దాని అందమే వేరు కదండి. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా తయారైపోతుందో జస్ట్ 2 కలర్స్ వేయంగానే. సో మనం ఇదైతే యాడ్ చేసేటప్పుడు మనం చూసుకొని చిన్న డాట్స్ పడేలాగా మనము చెక్ చేసుకోవాలి. ఈ బాటిల్కి అయితే 4 ఉన్నాయి లోపల. మనం దీనికి హోల్స్ ఏం పెట్టనవసరం లేదు. జస్ట్ పైన క్యాప్ ఉంది కదండి నేను చూపించినట్టు. సో దాన్ని కొంచెం లూజ్ టైట్ చేసుకుంటే దాన్ని బట్టి లోపల కలర్స్ అనేది మనకి ముగ్గు పైన పడుతూ ఉంటుంది. ఇది చూసారా, కొంచెం లూజ్ చేశాను. లూజ్ చేస్తే ఇలాంటి ఒక చిన్న డాట్ అయితే పడుతుంది. సో దానికి కూడా అలాగే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ టైట్ చేసి అయితే చూపిస్తాను. చూడండి, టైట్ చేశాను. ఇప్పుడు మనకి చాలా అంటే చాలా కొంచెం ఎప్పుడైనా చిన్న హోల్ లేకపోతే చిన్న డాట్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇది మంచిగా అయితే యూజ్ అవుతుంది. సో ఇదైతే చిన్నది. సో ఇదైతే పూర్తిగా ఓపెన్ చేసేసాను. సో అలా అయితే మొత్తం అన్నిటికీ పెట్టేస్తున్నాను. చూసారా, ఆ కలర్స్ అయితే అన్నిటికీ పెట్టేశాను. ఇదైతే గ్రీన్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. అయినా రంగోలీ అనేది ఒక ఆర్ట్ అండి. ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది రంగోలీ వేస్తుంటే మాత్రం. ఈసారి అయితే సక్సెస్ అయిందనే అనుకుంటున్నాను ఈ స్టెన్సిల్తో రంగోలీ. సో అందుకే కలర్స్ కూడా యాడ్ ఆన్ చేస్తున్నాను. సో ఇందులో అయితే నేను ఇంకొక టెక్నిక్ కూడా చెప్తాను. మనం డాట్స్ పెట్టాం కదా, ఆ డాట్స్తో మీ దగ్గర పెన్సిల్ కనుక్కుంటే ఆ పెన్సిల్ని వెనక ఉంటుంది కదా, ఆ వెనక దాన్ని ఈ ఎల్లో కలర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని వెనక దాంతో ఇలా ప్రెస్ చేసామంటే నీట్గా ఇలా ఇదేమో డాట్ లాగా వచ్చింది కదా, ఆ పెన్సిల్తో ప్రెస్ చేస్తే మనకి ఒక ఈవెన్గా అవుతుంది. ఇక్కడ చూసారంటే నేను కాయిన్తో చేస్తున్నాను ప్రజెంట్ అయితే. చూసారా, ఈవెన్గా స్ప్రెడ్ అయింది డాట్ లేకుండా. సో అలా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. కానీ కాయిన్తో చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఎందుకంటే మనం తీసేటప్పుడు ఏదన్నా మిస్ అయిందంటే కొంచెం క్లమ్జీగా అయిపోతుంది. సో అందుకని జాగ్రత్తగా అయితే చేయాలి. చూసారా, సో ఇలాగైతే చేసేసాను. సో ఇదైతే కలర్ఫుల్ రంగోలీ అయితే వచ్చేసిందండి. నేనైతే చాలా సాటిస్ఫై అయిపోయాను. మీరు కూడా ట్రై చేసి మీ రిజల్ట్స్ కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం రండి ఛానల్కి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి DIYతో వచ్చేద్దాం. అంటిల్ దెన్ స్టే క్రియేటివ్, స్టే హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫైనల్గా అయితే అలా మధ్యలో కూడా కలర్ ఫిల్ చేసేసి కాయిన్తో అయితే స్ప్రెడ్ చేసేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.